Hallelujah. Praise be to Jesus. హలో చెక్ ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. Greetings to you in the mighty name of Lord Jesus Christ. యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో మీ అందరికీ నా వందనాలు. As pastor said, I may not be able to I was not willing to come. పాస్టర్ గారు చెప్పినట్టు నాకు రావడానికి I called him on Saturday, said, Pastor, you need to prepare yourself. నేను శనివారం ఫోన్ చేసి చెప్పాను, పాస్టర్ గారు మీరే ప్రిపేర్ కావాలి, నాకు రావడం కుదరదు అని. But by the grace of the Almighty God, కానీ దేవుని మహాకృపను బట్టి I am here by His grace. ఆయన కృపను బట్టి నేను మళ్ళీ ఇక్కడ మీ మధ్యలో ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. Turn with me to Zechariah chapter 2 verse number 5. జకరియా గ్రంథము chapter 2 verse number 5. రెండవ అధ్యాయము 5వ వచనం. Yeah, one of you can read Zechariah chapter 2. జకరియా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును, ఇదే యెహోవా వాక్కు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Zechariah chapter 2 verse number 5, Lord Jesus, God Almighty says, I will be a wall of fire all round her, and I will be the glory in her midst. ఈ జకరియా 2వ అధ్యాయం 5వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు ఇలా చెప్తూ ఉన్నారు, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. What do you need to pray from today onwards? మీరు ఈ రోజు నుంచి ఏం ప్రార్థన చేయాలి? May the fire of the Lord God Almighty be round us. దేవుని అగ్ని మనకు ప్రాకారముగా ఉండును గాక. May your fire be round us, O God. అయ్యా నీ అగ్ని మాకు ప్రాకారముగా ఉండాలి తండ్రి. May your glory be in my midst, O God. మీ మహిమ మా మధ్యలో ఉండాలి. Shall we say that today? ఒకసారి గట్టిగా మనం నోటి ద్వారా పలుకుదాం. May the fire of God be round us. దేవుని అగ్ని మన మధ్యలో ఉండును గాక. May your glory be in my midst, O God. దేవుని మహిమ నీ మహిమ మా మధ్యలో ఉండాలి తండ్రి. When the fire of God dwells in you, దేవుని అగ్ని మన మధ్యలో ఉన్నప్పుడు, when the fire of God is surrounding you, దేవుని అగ్ని మన చుట్టూ ఉన్నప్పుడు, the enemy will not enter into the wall of the fire of God. శత్రువు ఆ అగ్ని దాటుకొని మన మధ్యలోకి రాలేడు. Hallelujah. 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 You and I need to dwell in the fire of the Almighty God. మీరు నేను దేవుని అగ్ని మధ్యలో నివాసం చేసేవారు. And His fire should cover us always. ఆయన అగ్ని మనల్ని చుట్టూ మనకు కవచంగా ఉండాలి. And His glory needs to dwell in our midst. ఆయన మహిమ మన మధ్యలో ఉండవలసి ఉన్నది. How can you and I dwell in that glory of the Almighty God? దేవుని మహిమలో మనం ఎలా జీవించగలము? When you dwell in His presence. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, when you are praying to Him, ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు, when you are meditating on the word of God, దేవుని వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు, and when you are dwelling in His presence, ఆయన ప్రసన్నతలో ఉన్నప్పుడు, when you are loving Him, ఆయన ప్రేమిస్తున్నప్పుడు, His glory, ఆయన మహిమ, His might will descend in your midst. ఆయన శక్తి మన మధ్యలోకి వస్తుంది. Hallelujah. 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 You and I need to dwell in the almighty presence of the Almighty God. మీరు నేను సర్వశక్తి కలిగిన దేవుని మహిమలో ఉండవలసిన వారము ఉన్నాము. My precious people of God, నా ప్రియ జనమా, dwell in the fire of the Almighty God. దేవుని అగ్ని మధ్యలో నివాసం చేయవలసిన వారము ఉన్నాము. Hallelujah. Hallelujah. Why we need that fire of God? మనకెందుకు అగ్ని కావాలి? Let us focus only on the fire of God. కేవలం అగ్ని మీద మనము ఫోకస్ చేద్దాం. Let's not focus on the glory of God. Let's focus on the fire of God. మహిమ గురించి కాదు కానీ ఈ రోజు అగ్ని గురించి మనము ధ్యానం చేద్దాం. Deuteronomy chapter 5 verse number 24. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 24వ వచనము. Deuteronomy chapter 5 verse number 24. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 24వ వచనం. Can one of you read in Telugu or Kannada? 5:24. మన దేవుడైన యెహోవా తన ఘనతను మహాత్మ్యమును మాకు చూపించెను, అగ్ని మధ్య నుండి ఆయన స్వరము వింటిమి. Hallelujah. Hallelujah. So we have heard His voice from the midst of the fire. అగ్ని మధ్య నుండి ఆయన స్వరమును వింటిమి. Hallelujah. Hallelujah. The Lord our God has shown us His glory. దేవుడు తన మహిమను చూపించాడు, and His greatness, ఆయన గొప్పతనాన్ని చూపించాడు. and we have heard His voice from the midst of the fire. ఆయన స్వరమును అగ్ని మధ్య నుంచి విన్నామని చెప్తుంది ఇక్కడ వాక్యం. We have seen this day, and God speaks with
man, yet he still lives. దేవుడు నరులతో మాట్లాడినను వారు బ్రతుకుదరని నేను తెలుసుకుంటుని. You and I need to dwell in that fire of God. మీరు నేను ఆ అగ్ని మధ్యలో నివాసం చేయవలసిన వారం ఉన్నాం. When the God is going to speak through that fire. దేవుడు అగ్ని ద్వారా మాట్లాడే దేవుడే ఉన్నాడు. His fire is a powerful fire. ఆయన అగ్ని చాలా శక్తివంతమైన అగ్ని. Through that fire he will speak to you and to me. ఆ అగ్నిలో నుండి మనతో మాట్లాడే దేవుడే ఉన్నాడు. Hallelujah. Hallelujah. When you hear his voice, ఆయన స్వరం విన్నప్పుడు then you will do what he wants us to do. ఆయన మన ద్వారా ఏం చేయాలనుకుంటున్నాడో అవి మనం చేయడం కుదురుతుంది. Ask the Lord, may you speak to me today, O God, through your fire. దేవుని అడగండి, ప్రభువా నీ అగ్ని మధ్యలో నుంచి నాతో మాట్లాడండి అని. God, speak to me through your holy fire. అయ్యా నీ అగ్ని మధ్య నుండి నాతో మాట్లాడండి అని ప్రార్థించండి. As you spoke to the children of Israel, ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడినట్టు speak to me, O God. నాతో మాట్లాడండి ప్రభువా. Speak to me, O God. నాతో మాట్లాడండి. Mighty God will speak to you. శక్తి కలిగిన దేవుడు మీతో మాట్లాడతాడు. You will hear his voice in the midst of the fire. ఆయన స్వరమును అగ్ని మధ్య నుండి మీరు వింటారు. Our God is a mighty God. మన దేవుడు శక్తి కలిగిన దేవుడు. Our God is a mighty God. మన దేవుడు మహత్యము కలిగిన దేవుడు. He will give us guidance through his voice. ఆయన మనకు కావాల్సిన మార్గదర్శనాన్ని దేవుడు ఇస్తాడు. Through his voice he will give his guidance. ఆయన స్వరం ద్వారా మనల్ని మార్గదర్శనం చేస్తారు ప్రియులారా. Let us see in Exodus chapter 40 verse number 38. నిర్గమకాండము 40వ అధ్యాయము. Exodus chapter 40 నిర్గమకాండము 40వ అధ్యాయం 38వ వచనం. verse number 38. చివరి అధ్యాయం చివరి వచనం నిర్గమకాండము. Please read. ఇశ్రాయేలు అందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరము మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను, వారి సమస్త ప్రయాణములలో ఇలాగుననే జరిగెను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. For the cloud of the Lord was above the tabernacle. యెహోవా మేఘము మందిరము మీద ఉండెను. Amen. ఆమేన్. The cloud of the Lord was above the tabernacle by the day, and fire was over it by night in the sight of all the house of Israel throughout all their journey. రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను, వారి సమస్త ప్రయాణములలో ఇలాగున జరిగెను. Hallelujah. హల్లెలూయా. Now let's understand what is the tabernacle of God. ఇప్పుడు మనము దేవుని మందసం అంటే ఏంటో అర్థం చేసుకుందాం. Where there was an ark of covenant. దేవుని మందసం ఎక్కడైతే ఉందో, and then we have the 10 commandments. అక్కడ 10 ఆజ్ఞలు ఉన్నాయి. And then we have the shewbread and all that. Maybe pastor would have taught you already. ప్రత్యక్ష గుడారం గురించి పాస్టర్ గారు చెప్పింటారు ఆల్రెడీ మీకు. The tabernacle is there. ప్రత్యక్ష గుడారం ఉంది. And upon the top of the tabernacle, ఆ ప్రత్యక్ష గుడారం పైన భాగంలో the cloud of the Lord was above the tabernacle by day. ఆ ప్రత్యక్ష గుడారం పైన యెహోవా మేఘము పగటి వేళ ఉండింది. And in the night he was like fire. రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండింది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The Bible says in the New Testament, కృత నిబంధనలో వాక్యం ఇలా సెలవిస్తుంది, ye are the temple of the Holy Spirit. మీరు దేవుని మందిరము కారా అని దేవుని వాక్యం You and సెలవిస్తుంది. I are the temple of the Holy Spirit. మన దేహము దేవుని మందిరము. First it started from the tabernacle. ఇది మొదట ప్రత్యక్ష గుడారంతో ప్రారంభించబడింది. And then the tabernacle went into become the first temple, which was the Solomon's temple. తర్వాత మొదటి సొలొమోను మందిరముగా మార్చబడింది. And then we have the second temple. అప్పుడు తర్వాత రెండో మందిరం ఉంది. And now in the New Testament, they are the temple of the Holy Spirit. ఇప్పుడు కృత నిబంధనలో మనమే దేవుని మందిరమై ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. In the Old Covenant, పాత నిబంధనలో God's presence was dwelling upon the tabernacle. దేవుని సన్నిధి ప్రత్యక్ష గుడారం పైన ఉన్నింది. Hallelujah. హల్లెలూయా. In the New Testament, కృత నిబంధనలో you are the temple. మీరే మందిరమై ఉన్నారు. And above you, మీ పైన, inside you, మీ లోపల you should have the presence of the Almighty God. దేవుని ప్రసన్నత ఉండాలి. Like in the tabernacle, ప్రత్యక్ష గుడారంలో ఉన్నట్టుగా, like the cloud of fire, cloud of glory, and by night by fire, the fire of God, may the fire of God dwell upon you. మహిమ మేఘము అగ్ని స్తంభం ఎలా ఉన్నిందో మన మీద కూడా దేవుని మహిమ అగ్ని ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. From today start praying. ఈ రోజు నుంచి ప్రార్థన చేయండి. May the fire of God dwell above me and in me, O God. దేవుని అగ్ని నా మీద నాలో ఉండును గాక అని. Hallelujah. May the fire of God dwell in me and above me, O God. దేవుని అగ్ని మహిమ నా మీద నా లోపల ఉండును గాక. May the cloud of glory dwell above me and in me, O
God. దేవుని మహిమ దేవుని అగ్ని నా లోపల నా పైన ఉండును గాక. May your presence go before me, O God. నా ప్రభువా మీ ప్రసన్నత నా ముందు వెళ్ళును గాక. Wherever they went, the cloud of God took them through the cloud of glory. వారు ఎక్కడ ప్రయాణం చేసినా దేవుని మహిమ వారిని నడిపించింది. The fire protected them in the night time. అగ్ని వారిని రాత్రి పూటల వాళ్ళని రక్షించింది. May the fire of God protect you at all times. దేవుని అగ్ని మిమ్మల్ని ఎల్లకాలము కాపాడును గాక. Why do you need the presence of God? దేవుని ప్రసన్నత మీకు ఎందుకు కావాలి? We need the presence of God for the guidance of God. మనకు మార్గదర్శనం చేయడానికి దేవుని ప్రసన్నత మనకు కావాలి. We do not know where to go, what decision we need to make. మనము ఎక్కడికి వెళ్ళాలో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియదు కాబట్టి, but God himself will guide you through his presence. దేవుని ప్రసన్నత ద్వారా ఆయన మనల్ని మార్గం చూపించే దేవుడే ఉన్నాడు. Through his presence he will guide you in the night time. ఆయన ప్రసన్నత ద్వారా ఆయన అగ్ని ద్వారా మనల్ని నడిపించే దేవుడే ఉన్నాడు. In the night time he will guide you by the fire of God. రాత్రి పూట ఆయన అగ్ని ద్వారా నడిపిస్తాడు. And in the daytime he will guide you with his cloud of glory. పగటి వేళ ఆయన మహిమతో నడిపిస్తాడు. So start asking God from today. అందుకే దేవుని అడగండి ఈ రోజు నుంచి. From Lord, may your presence guide me, O God. అయ్యా నీ ప్రసన్నత మమ్మల్ని నడిపించును గాక. May your presence guide me, O God. నీ ప్రసన్నత మమ్మల్ని నడిపించును గాక. The Spirit of God will give us guidance. దేవుని ఆత్మ మనకి మార్గదర్శనం ఇస్తుంది. Holy Spirit of God will guide you in everything, the Bible says. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అన్నిట్లో నడిపిస్తాడని దీని వాక్యం సెలవిస్తుంది. I do not know what to do. నాకేం చేయాలో తెలియదు. You do not know what to do. నీకేం చేయాలో తెలియదు. But God knows what you need to do. దేవునికి తెలుసు మీరేం చేయాలో. What decision you need to take, God knows you beforehand. మీరు ఏం నిర్ణయం తీసుకోవాలో దేవునికి ముందే తెలుసు. Hallelujah. 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 You and I need to dwell in his presence. ఆయన ప్రసన్నత మనం ఉండవలసిన వారం ఉన్నాం. When you carry the presence of God, దేవుని ప్రసన్నత మనం మోసుకొని వెళ్ళినప్పుడు, wherever you go, మీరు ఎప్పుడు వెళ్ళినప్పుడు his presence will go before you. మీరు ఎక్కడికి వెళ్ళినా ఆయన ప్రసన్నత మీతో పాటు వస్తుంది. His presence will go before you. దేవుని ప్రసన్నత మీకు ముందుగా నడుస్తుంది. You're going in the train, God's presence will be there in your midst. In the train, God's presence will be there in your midst. మీరు ట్రైన్ లో వెళ్తున్నప్పుడు దేవుని ప్రసన్నత మీతో ఉంటుంది. You are going in the bus, he will be there with you. మీరు బస్ లో వెళ్తున్నప్పుడు దేవుని మహిమ మీతో ఉంటుంది. You are walking, he will be there with you. మీరు నడుస్తున్నప్పుడు దేవుని ప్రసన్నత మీతో ఉంటుంది. All that you need to do is to be connected to God at all times. మీరు చేయాల్సిందంతా దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. And he will guide you. ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. He will lead you. ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. Hallelujah. 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 Once I was traveling in a train. ఒకసారి నేను ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు in UK లో, and then suddenly I was standing in the train and some people were sitting. నేను ట్రైన్ లో నిలబడినాను, అంత కొంతమంది కూర్చున్నారు. And I was immensely praying and praying and constantly looking unto God. నేను చాలా గాఢంగా ప్రార్థన చేస్తూ దేని వైపు చూస్తూ ఉన్నాను. And suddenly a man was sitting before me. ఒక వ్యక్తి నా ముందు కూర్చొని ఉన్న వ్యక్తి. He was well dressed and he had all the he had tie and everything. ఆయన చక్కగా రెడీ అయినాడు, బాగా మంచి డ్రెస్ వేసుకుని టై వేసుకుని కూర్చున్నాడు. It looks to me that he is a very highly qualified man. ఆయన చాలా చదువుకున్న వ్యక్తిలాగా కనిపిస్తూ ఉన్నాడు. Suddenly the demon manifested out of his life. ఉన్నట్టుండి ఆయనకు దయ్యం బయటకు వచ్చింది ఆయనలో నుండి. And then he removed his tie. ఆయన టై విప్పేశాడు. He stripped his clothes. ఆయన బట్టలు చింపేసుకున్నాడు. And I was looking at him. నేను ఆయన వైపు చూస్తూ ఉన్నాను. And then I said, in the mighty name of Jesus, leave him now. యేసుక్రీస్తు నామములో ఆ వ్యక్తిని వదిలి వెళ్ళిపో అని చెప్పాను. Immediately అప్పుడే everything calmed down in his life. వెంటనే ఆయన కామ్గా అయిపోయాడు. Hallelujah. Hallelujah. When you walk with Jesus, నువ్వు యేసుక్రీస్తు నడుస్తున్నప్పుడు, when you are walking with God, దేవునితో నడుస్తున్నప్పుడు, God's presence will be there in your midst. దేవుని ప్రసన్నత మీ మధ్యలో ఉంటుంది. Wherever you go, ఎక్కడికి వెళ్ళినా కూడా he will guide you. ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. Once I was traveling to Raichur. ఒకసారి నేను రాయచూర్కి ప్రయాణం చేస్తున్నాను. I was sitting in a bus. నేను బస్ లో కూర్చున్నాను. And then there was a neighbor sitting next to me. నా పక్కన కూర్చున్న వ్యక్తి, suddenly the Lord Jesus said to me, దేవుడు నాకు యేసయ్య నాకు చెప్పారు, speak to this man. ఆ వ్యక్తితో మాట్లాడమని. And then I said, the Lord said to me, అప్పుడు దేవుడు ఇలా చెప్పినాడు, this man is a very tall, actually a hefty tall guy, very strong guy. చాలా బాగా ఎత్తు పొడుగు మనిషి. And then the Lord said, he is having a court case. ఆయనకు ఒక కోర్టు కేసు ఉంది. Speak to him. ఆయనతో మాట్లాడు. And then I talked to him. నేను ఆయనతో మాట్లాడినప్పుడు, sir, where are you going? సార్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు? He said, I'm going to Adoni, he said. నేను ఆదోనికి వెళ్తున్నాను చెప్పాడు. Then he asked me, where are you going? అప్పుడు ఆయన నన్ను అడిగారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అడిగాడు. I'm going to Raichur. నేను రాయచూర్కి వెళ్తున్నాను. And then as the conversation went on, అలా మాటలు కలిపినప్పుడు, then I told him, నేను ఆయనకు చెప్పాను, God whom I serve, నేను సేవించే దేవుడు, he is telling me to tell you now, ఆయన మీకు చెప్పమని ఇలా చెప్తున్నాడు, you have a court case. మీకు కోర్టు కేసు ఉంది.
Then he became so afraid. ఆయన ఉన్నట్లుండి చాలా భయం అయింది ఆయనకి. And then he became like this. ఆయన ఉన్నట్లుండి ఆయన భయపడిపోయాడు. Who told you this? ఇది ఎవరు చెప్పారు మీకు? Who told you this? ఎవరు చెప్పారు మీకు? And I told him, అప్పుడు నేను చెప్పాను, the God whom I serve, నేను సేవించుచున్న దేవుడు he is telling me to tell you, ఇది చెప్పమని చెప్తా ఉన్నాడు. you have a court case. నీకు కోర్టు కేసు ఉంది. And God wants to set you free. దేవుడు నిన్ను అక్కడి నుంచి దాని నుంచి విడిపించాలనుకుంటూ ఉన్నాడు. Then I kept quiet. నేను అప్పుడు సైలెంట్ గా అయిపోయాను. Then he asked me, ఆయన అడిగాడు, can I know his name? ఆయన పేరేంటో తెలుసా? ఆయన పేరేంటో చెప్తారా? Can I know his name? ఆయన పేరేంటో చెప్తారా? I told him, అప్పుడు నేను చెప్పాను ఆయనకి, I will tell you his name. నేను ఆయన పేరు మీకు చెప్తాను. Only if you give your heart to only if you give your heart to him. నీ హృదయం ఆయనకి ఇస్తానంటే నేను ఆయన పేరు చెప్తానని చెప్పాను. Otherwise I'm not going to tell you. లేకపోతే నేను ఆ పేరు చెప్పానని చెప్పాను. What is the purpose by telling him? ఊరికి ఎందుకు నేను పేరు చెప్పాలి? Said, sir, please I request you tell me his name. సార్ దయచేసి చెప్పండి ఆయన పేరేంటో. Then I told him, నేను అప్పుడు ఆయన చెప్పాను, his name is Lord Jesus. ఆయన పేరు ప్రభు అయిన యేసు. Hallelujah. హల్లెలూయా. His name is Lord Jesus. ఆయన పేరు యేసు. This man said, ఆయన చెప్పాడు, sir, I am a Muslim. అయ్యా నేను ముస్లింను. What shall I do? నేనేం చేయమంటారు? Lord Jesus is the God of all the earth. నేను చెప్పినప్పుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని. He is the God of Hindus. ఆయన హిందూస్ కి దేవుడే. He is the God of Muslims. ముస్లిమ్స్ కి దేవుడే. He is the God of Christians. ఆయన క్రిస్టియన్స్ కి దేవుడే. He is God of all the flesh of the whole world. ఆయన సర్వ జనాలకు సర్వ మానవాళికి ఆయన దేవుడు. Hallelujah. హల్లెలూయా. He is the one who created the heavens and the earth. భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడు ఆయనే. Then he asked me, అప్పుడు నన్ను అడిగాడు, sir, what do I need to do now? అయ్యా ఇప్పుడు ఏం చేయమంటారు? Go to this church there in Hadoni. అక్కడ ఆదోనిలో ఒక చర్చ్ ఉంది, ఆ చర్చికి వెళ్ళండి. He will lead you and guide you in Jesus Christ. అక్కడ ఏం చేయాలో వాళ్ళు చెప్తారు, మిమ్మల్ని నడిపిస్తారు. And that man went and committed himself to the living God. ఆయన వెళ్ళి యేసుక్రీస్తు తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. And then he became a believer. ఆయన తర్వాత విశ్వాసి అయ్యాడు. After many years I met that pastor. చాలా సంవత్సరాల తర్వాత ఆ పాస్టర్ నేను అడిగాను, sir, is this man coming to your church? ఈ వ్యక్తి మీ చర్చికి వస్తున్నాడని అడిగాను. He is coming to my church, the pastor said. ఆ పాస్టర్ మా చర్చికి వస్తున్నాడని చెప్పారు. Isn't it so wonderful? ఇది అద్భుతం కాదా? You and I need to be guided by God's presence. మనం దేవుని ద్వారా, దేవుని సన్నిధి ద్వారా నడిపించబడవలసిన వారు. How God led the people of Israel, you and I need to be guided. ఇశ్రాయేలు ప్రజలను ఎలా నడిపించాడో మనం కూడా అలా నడిపించబడాలి. Most of our work is done when you hear his voice. దేవుని మాట మనం విన్నట్లయితే చాలా మటుకు మన పని అయిపోయినట్టే. Hallelujah. హల్లెలూయా. The secret here in the Christian walk of God is to hear his voice. క్రైస్తవ జీవితంలో ఉన్న రహస్యం ఏంటంటే దేవుని మాట వినడము. When you hear him, ఆయన స్వరం విన్నప్పుడు and do what he says for you to do, ఆయన చెప్పింది మనం చేసినప్పుడు, then you will be successful in every area of your life. మీరు ఏమి చేస్తే దాంట్లో సక్సెస్ అనుభవిస్తారు. Hallelujah. హల్లెలూయా. Hearing the voice of God is by practice. దేవుని స్వరం వినడము ప్రాక్టీస్ తో వస్తుంది. And then you need to abide in his word at all times. ఎప్పుడు కూడా దేవుని వాక్యంలో మనము నిమగ్నమై ఉండాలి. Now let us turn to Exodus chapter 13. నిర్గమకాండము 13వ అధ్యాయం ఒకసారి చూద్దాం. Verse number 21. నిర్గమకాండము 13వ అధ్యాయము 21వ వచనం. Exodus chapter 13 verse number 21. 13వ అధ్యాయం 21వ వచనంలో, వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములోను రాత్రి వెలుగునిచ్చుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. Hallelujah. Hallelujah. What do you need to pray today from today onwards? ఈరోజు మనం ఏం ప్రార్థన చేయాలి చెప్పండి? God Almighty, సర్వశక్తుడైన దేవా, may you go before us. మీరు మా ముందు నడవండి. Please lead me. మమ్మల్ని నడిపించండి. Hallelujah. Hallelujah. Lead me, O God. మేము వెళ్ళవలసిన త్రోవ నడిపించండి ప్రభువా. Day and night lead me, O God. పగటి వేళ రాత్రి వేళ నడిపించండి దేవా. Lead my family, O God. మా కుటుంబాన్ని నడిపించండి. Day and night lead me, O God. పగటి వేళ రాత్రి వేళ నడిపించండి ప్రభువా. And when God will surely lead you. అప్పుడు ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని నడిపించే దేవుడే ఉన్నాడు. Hallelujah. 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 When you don't know anything, what you need to do? మీకు ఏమి తోచనప్పుడు మీరు ఏం చేయాలి? Just fall flat prostrate at the feet of the Almighty God. దేవుని సన్నిధిలో సాగిలపడిపోవాలి. And say to the Lord, అప్పుడు దేవుడు చెప్పాలి, here I am, O God. ఇదిగో దేవా నేను ఇక్కడ ఉన్నాను. I do not know what I have to do. నేను ఏం చేయాలో నాకు తోచట్లేదు. Speak to me, O God. నాతో మాట్లాడండి. Speak to me, O God. నాతో మాట్లాడండి. Hallelujah. Hallelujah. And God Almighty will speak to you. సర్వశక్తుడైన దేవుడు మీతో మాట్లాడతాడు. Through a vision. ఒక దర్శనం ద్వారా. Or through an audible voice. లేదా ఒక స్వరము ద్వారా. Or he may manifest with his vision. He can speak to you through his vision. ఆయన దర్శనం ద్వారా మాట్లాడతాడేమో. Or he can speak to you
through dreams, కలల ద్వారా దేవుడు మాట్లాడతాడేమో, or through an audible voice. లేదా స్వరం ద్వారా దేవుడు మాట్లాడతాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Once I heard the audible voice of the Almighty God. ఒకసారి నేను దేవుని స్వరం నా చెవులారా విన్నాను. I had slept in the afternoon. నేను మధ్యాహ్నం పడుకున్నప్పుడు, and around at 4 o'clock, అప్పుడు మధ్యాహ్నం 4 గంటలైంది. there is voice, before I explain the situation, there is voice of the Almighty Father. ఇది నేను చెప్పే ముందు ఒక మాట గమనించండి. దేవుని స్వరం ఉన్నది. God the Father's voice is very powerful. తండ్రి అయిన దేవుని స్వరము చాలా శక్తివంతమైనది. God the Son's voice is majestic. యేసుక్రీస్తు స్వరము చాలా రాజసంతో ఉంటుంది. And the Holy Spirit of God is like the gentle voice. పరిశుద్ధాత్మ దేవుని స్వరము చాలా కోమలంగా జెంటిల్ గా ఉంటుంది. And that day in the afternoon, ఆ రోజు మధ్యాహ్నం పడుకున్నప్పుడు around 4 o'clock, 4 గంటల వేళ, I little bit woke up. నేను కొద్దిగా లేచాను. And I wanted to sleep little bit more. నాకు మెలకు వచ్చింది కానీ మళ్ళీ పడుకోవాలనుకున్నాను. And then I heard a majestic voice in my room. ఒక రాజసంతో కూడిన స్వరం నేను విన్నాను. The voice said like this. ఆ స్వరం ఇలా చెప్పింది, come, let us go now. I cannot mimic exactly, but this was like this bass voice. Come, let us go now. సేమ్ యేసుక్రీస్తు వాయిస్ లాగా నేను చెప్పలేకపోతున్నాను. కాకపోతే ఆ మాటలు ఏంటంటే, రమ్ము నాతో కూడా, నేను ఇద్దరు కలిసి వెళ్దామని చెప్పాడు. Then I thought, అప్పుడు నేను అనుకున్నాను, maybe I am dreaming. నేను కలగంటున్నానేమో అనుకున్నాను. Then I opened my eyes. తర్వాత నేను కళ్ళు తెరిచాను. Nothing is there in my room. నా రూమ్ లో ఏం లేదు. Oh, let me sleep again. నేను మళ్ళీ పడుకుందాం అనుకున్నాను. Then I closed my eyes. నేను తర్వాత కళ్ళు మూసుకున్నాను. Then again I wanted to sleep more. నేను ఇంకా పడుకోవాలనుకున్నాను. Suddenly, వెంటనే again the voice came. మళ్ళీ ఆ స్వరం వినిపించింది. Come, let us go now. లే ఇప్పుడు వెళ్దామని, రమ్ము నాతో కూడా రమ్ము అని. Then I thought, అప్పుడు నేను అనుకున్నాను, it's the voice of God. ఇది ఖచ్చితంగా దేవుని స్వరం అని. Now I need to get ready. ఇప్పుడు ఖచ్చితంగా రెడీ అయిపోవాలి. I thought my time on the earth is over. అయిపోయింది, టైం అయిపోయిందా అనుకున్నాను ఇక్కడ భూలోకంలో. So I need to pray, right? నా ప్రేయర్ చేయాలి కదా. You may be a great man of God. గొప్ప దైవ సేవకుడై ఉండొచ్చు. Or you are a great woman of God. గొప్ప దైవ సేవకురాలై ఉండొచ్చు. You need to meet the maker, Almighty God. ఒక రోజు దేవుని మనం మీట్ కావాల్సిన వారే ఉన్నాం. Hallelujah. Hallelujah. So you need to prepare yourself. మనం సిద్ధపరచుకోవాలి కదా. Every day you need to prepare ourselves. ప్రతిరోజు మనం సిద్ధపరచుకోవాలి. In the presence of the Almighty God. దేవుని సన్నిధిలో. Then I knelt down. అప్పుడు నేను మోకాలు ఉండి, please wait for me, Lord. అయ్యో 2 నిమిషాలు ఆగని చెప్పాను. Then I prayed like this. అప్పుడు ఇలా ప్రార్థన చేశాను. Father, తండ్రి, in the name of Jesus, యేసుక్రీస్తు నామములో, forgive me all that I have done. నేను చేసిన ప్రతి పాపాలు క్షమించండి. Father, come in, Lord, cleanse me, purify me. నన్ను శుద్ధి చేయండి, కడగండి. I thought my destiny on the earth is over. అయిపోయింది, నా ఈ భూలోకంలో నా సమయం అయిపోయింది అనుకున్నాను. Now I have to go to heaven. ఇప్పుడు నేను పరలోకం వెళ్ళిపోవాలనుకున్నాను. I was thinking I will be going to heaven. నేను అనుకున్నాను పరలోకం వెళ్ళిపోతానేమో అని. Suddenly, వెంటనే I said to the Lord, అప్పుడు యేసయ్యకి చెప్పాను, into thy hands I commit my spirit, O God. ఇదిగో నీ చేతులకు నా ఆత్మను అప్పగించుచున్నాను ప్రభువా. Bible says, వాక్యం సెలవిస్తుంది, where can I go and hide from your presence, O God? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి వెళ్ళగలను? ఎక్కడికి? Even if I go to the heavens, you are there. నేను ఆకాశంకి ఎక్కినాను, నువ్వు అక్కడ ఉన్నావు. Even if I go to the depths of the earth, you are there. నేను భూలోక పాతాళముకు వెళ్ళిపోయిన అక్కడ నువ్వు ఉన్నావు. Where can I go and hide from your presence, O God? నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళిపోగలను? There is no place where we can hide. మనం దాచుకోవడానికి ఎక్కడ స్థలం లేదు భూలోకంలో. God knows all the places. అన్ని స్థలాలు దేవునికి తెలుసు. God knows beforehand. దేవునికి ముందే సమస్తం తెలుసు. The moment I said, into the hands I commit my spirit, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను ప్రభువా అని చెప్తున్నాను. immediately like a fire descended from above my head till my abdomen. వెంటనే ఒక అగ్ని నా పై నుండి కింది భాగం వరకు నా మీదకి వచ్చింది. Suddenly I do not know whether it is physically I was out or through my spirit I am out, I do not know. అప్పుడు ఏం జరిగింది నాకు తెలియదు. శారీరకంగా నేను బయటకు వచ్చేసాను, ఆత్మీయంగా బయటకు వచ్చినా నాకు తెలియదు కానీ only God knows. దేవునికి మాత్రమే తెలుసు. Then I am out from that place. ఆ స్థలం నుంచి బయటకు వెళ్ళిపోయాను. And then I was thinking I'll be in heaven. నేను పరలోకం వెళ్ళిపోతానేమో అనుకున్నాను. But I did not go to heaven. కానీ నేను పరలోకం వెళ్ళలేదు. God did not take me to heaven. ఆయన నన్ను పరలోకం తీసుకెళ్ళలేదు. But I entered into hell. నరకానికి తీసుకెళ్ళాడు దేవుడు. I did not know until I heard everything was dark. Everything was pitch dark. అంత చీకటి, ఒక చీకటిమయంగా ఉంది. And then thinking, where am I, O God? అప్పుడు నేను అనుకుంటున్నాను, ప్రభువా నేను ఎక్కడున్నాను ప్రభువా అని అడుగుతున్నాను. And suddenly I heard
millions and millions of people crying and screaming in great loud voices. ఆ చీకట్లో అప్పుడు నాకు కొన్ని స్వరం వినిపించింది. కొన్ని కోట్ల మంది అరుస్తూ గట్టిగా అరుస్తూ ఉన్నారు. Somebody is beating them, like thousands and thousands of people being beaten up, like that the voices are screaming and screaming in hell. కొన్ని వేల స్వరాలు ఎవరో కొడుతున్నప్పుడు ఎలా సౌండ్ వస్తుందో అలా సౌండ్ వస్తూ ఉంది నాకు. And then I knew I was in hell. అప్పుడు నాకు అర్థమైంది నేను దేవుడు నన్ను నరకం తీసుకొచ్చాడని. Oh, unbelievable place it is. నమ్మశక్యము కాని స్థలం అది. Nobody should go to hell. ఎవరు కూడా నరకానికి వెళ్ళకూడదండి. Even our worst enemy should not end in hell. మనకున్న అజాత శత్రువు కూడా నరకానికి వెళ్ళకూడదు. Only the place is meant for the enemy Satan. అది కేవలం సాతానుకు మాత్రమే సంబంధించిన స్థలం అది. And his fallen angels. సాతాను తన అనుచరులకు మాత్రమే సంబంధించిన స్థలం అది. So then I told the Lord, please remove me from this hell, I cannot bear the pain. అప్పుడు నేను దేవుని అడిగిన, ప్రభువా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో, ఈ బాధ నేను చూడలేకపోతున్నాను. The voices are so powerful, it is echoing in my ears. ఆ స్వరాలు భయంకరంగా నా చెవులో గింగురు వస్తున్నాయి. And then immediately I was removed out by the mercy of God from that place. వెంటనే దేవుని కృప ద్వారా ఆ స్థలం నుంచి నేను బయటకు వచ్చేసాను. And then I felt like thrown back on my praying mat. ఆ ఉన్నట్టుండి ఆ శరీరం నుంచి నేను కింద అట్లా పడేసినట్టు ఎవరో త్రోసి వేసినట్టు నేను పడిపోయాను కిందకి. I felt like a jerk and fell upon my praying mat. ఒక జర్క్ లాగా వచ్చి, అంటే ఎవరో త్రోసి వేసినట్టు నేను ఆ ప్రేయర్ మ్యాట్ మీద పడిపోయాను. Then my hands and legs were shivering. అప్పుడు నా చేతులు కాళ్ళు వణికిపోతా ఉన్నాయి. And I could not speak for around 3 minutes. ఒక 3 నిమిషాలు నేను మాట్లాడలేకపోయాను. And then I called my wife. అప్పుడు వెంటనే తన భార్యకు కాల్ చేశారు. And then she came up running from downstairs to upstairs. అప్పుడు తను వెంటనే వచ్చారు, అప్పుడు కింద నుంచి పైకి వచ్చారు. And then I said I was in hell. అప్పుడు నేను నరకానికి తీసుకెళ్ళబడ్డాను. Hey, you are not in hell, you are here. ఏం మాట్లాడుతున్నావు? నరకం పోలేదు, ఇక్కడే ఉన్నావు నువ్వు. Hey, you are here. ఇక్కడే ఉన్నావు. No, I was in hell, I said. లేదు నేను నరకానికి వెళ్ళొచ్చాను. She did not believe me. తను నమ్మలేదు అప్పుడు. But my hands and legs were shivering. నా చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి అప్పుడు. And then I said pray for me, I said. అప్పుడు అంకుల్ అన్నారు నా కోసం ప్రేయర్ చేయమని చెప్పారు. And immediately when she started praying for around 5 minutes, ఎప్పుడైతే తను ప్రార్థన చేయడం ప్రారంభించారో, and everything, my senses, emotions started calming down. అప్పుడు చిన్నగా నాకు నెమ్మది కలగడం ప్రారంభించబడింది. And then I became calm down. అప్పుడు తర్వాత నాకు నెమ్మది కలిగింది. God's presence is real. దేవుని ప్రసన్నత చాలా నిజమైనది. Heaven is real. పరలోకము నిజమైనది. Hell is real. నరకము నిజమైనది. The decision that we make on the earth will be decided our destiny in heaven or hell. మనం భూలోకంలో ఏదైతే నిర్ణయం తీసుకుంటామో ఆ నిర్ణయం మనల్ని పరలోకానికి నరకానికి తీసుకెళ్ళడానికి మనకు ఆ నిర్ణయం తోడ్పడుతుంది ప్రియులారా. I did not come to preach about heaven and hell today. Suddenly I am preaching, I do not know why. నేను నరకాన్ని గురించి స్వర్గం గురించి మాట్లాడడానికి ఈరోజు రాలేదు, కానీ ఎందుకో పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాను. So my precious dear ones, నా ప్రియమైన దేవుని సంగమా, the Lord is calling you. దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. To walk with him. ఆయనతో నడవడానికి పిలుస్తా ఉన్నాడు. To lead, to walk, and he will lead you. ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. His presence will guide you. ఆయన ప్రసన్నత మిమ్మల్ని నడిపిస్తుంది. Hallelujah. 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 His presence will guide you. ఆయన ప్రసన్నత మిమ్మల్ని నడిపిస్తుంది. His presence, the fire of God. Let us read 1 Kings chapter 18 verse number 38. మొదటి రాజులు 18వ అధ్యాయము 38వ వచనం చదువుకుందాం. మొదటి రాజులు 1 Kings chapter 18 verse number 38. 18వ అధ్యాయం 38వ వచనం చదువుదాము. What does the fire of God do there? అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోజేసెను. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. Hallelujah. 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 The fire of God fell and consumed the offering. దేవుని అగ్ని దిగి దహన బలిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోజేసెను. Hallelujah. Hallelujah. Whatever you offer to God, మీరేమైతే దేవునికి అర్పిస్తారో, will be consumed by the fire of the Almighty God. అది అగ్ని చేత దహించబడి అది తీసుకోబడుతుంది. Or the temple of the Holy Spirit. మీరు దేవుని మందిరమై ఉన్నారు.
Hallelujah. హల్లెలూయా. And our bodies has to be a living sacrifice in His presence. మన శరీరము సజీవ సాక్షిగా ఉండవలసిందే ఉంది. May that fire of God consume all the unwanted things out of our life. దేవుని అగ్ని మన జీవితంలో ప్రతి పనికిరానివన్నీ కాల్చివేయును గాక. The offerings are consumed by the fire of the Almighty God. మన అర్పణలు దేవుని అగ్ని చేత అది కాల్చబడుతుంది. Amen. హల్లెలూయా. Hallelujah. Whenever there is a judgment coming, ఎప్పుడైతే ఒక న్యాయ తీర్పు వస్తుందో, and that judgment will be done by the fire of the Almighty God. ఆ న్యాయ తీర్పు దేవుని అగ్ని చేత చేయబడుతుంది. Then we see that in Sodom and Gomorrah, ఆ సొదొమ గొమొర్రాలో మనం చూస్తాం కదా, when the judgment comes upon people, ఆ దేవుని తీర్పు వారి మీదకి వచ్చినప్పుడు always it comes by fire. ఎప్పుడు అది అగ్ని వలన వస్తుంది. Amen. అగ్ని ద్వారా వస్తుంది. Not only in Sodom and Gomorrah, even many centuries we will see towns have been burned by the fire of the Almighty God. కేవలము సొదొమ గొమొర్రా కాదు, కానీ మనము కొన్ని ఈ యుగాల్లో చూస్తూ ఉంటే చాలా దేశాలు అగ్ని ద్వారా కాల్చబడ్డాయి. The fire of God brings judgment. దేవుని అగ్ని తీర్పును తీసుకొస్తుంది. Even at the time of Solomon, when he was offering to God, సొలొమోను కాలంలో కూడా ఆయన అర్పణ అర్పిస్తున్నప్పుడు, even that offering was consumed by the fire of God. ఆ అర్పణలు కూడా దేవుని అగ్ని దాన్ని దహించింది. Now we understood so many things. The presence of the fire of God speaks to us. మనం ఇప్పుడు ఎన్నో విషయాలు అర్థం చేసుకున్నాం. పరిశుద్ధ దేవుని ప్రసన్నత దేవుని స్వరం అంతా మాట్లాడుతుంది. The fire of God, through the fire of God speaks to us. దేవుని అగ్ని ద్వారా మనతో మాట్లాడతాడు. And we also see the fire of God will lead us. దేవుని అగ్ని మనం నడిపిస్తుందని చూసాము. And the fire of God will accept the offering of God. దేవుని అగ్ని మన అర్పణలు దహిస్తుందని చూసాము. And the judgment of God is pronounced by the fire of God. దేవుని న్యాయ తీర్పు అగ్ని ద్వారా జరుగుతుందని మనం చూసాము. Now let us look into the New Testament. మనం కొత్త నిబంధనకు ఒకసారి వస్తాము. Then we see in Luke chapter 3 verse number 16. లూకా సువార్త 3వ అధ్యాయము 16వ వచనం ఇలా రాయబడింది. Luke chapter 3 verse number 16. లూకా సువార్త 3:16లో యోహాను, నేను నీళ్లలో మీకు బాప్తిజం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును ఇప్పుటకు నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిజం ఇచ్చును. Hallelujah. 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 But I indeed baptize you with, John the Baptist is saying, but I indeed baptize you with water. బాప్తిజం ఇచ్చే యోహాను చెప్తాను, నేను కేవలం నీళ్లలో మీకు బాప్తిజం ఇస్తున్నాను. But the one who is coming after me, కానీ నాకంటే శక్తిమంతుడు మరొకడు వస్తూ ఉన్నాడు. he will baptize you with the Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిజం ఇస్తాడు. You and I need the fire of the Almighty God. నీకు నాకు దేవుని శక్తి కావాలి, దేవుని అగ్ని కావాలి. As we are living in the end time, మనము ఈ చివరి అంత్య దినములు ఉంటుండగా, you need to be baptized in the Holy Spirit and fire. దేవుని పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిజం పొందవలసిన వారము ఉన్నాము. May the fire of God dwell upon your lives. దేవుని అగ్ని మీ మీద ఉండును గాక. May the fire of God dwell upon our lives. దేవుని అగ్ని మన మీద ఉండును గాక. You and I need to be baptized in the Holy Spirit. మనము పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందవలసిన వారము ఉన్నాము. We need to be carrying the fire of the Almighty God. మనం దేవుని అగ్నిని మనము మోసుకెళ్ళాలి. And then in the 17th verse, ఈ 17వ వచనములో it says there, ఇలా రాయబడింది, in his hand there is a winnowing fan, ఆయన చేతిలో ఉన్నది, and he will remove all the unwanted things. ఆయన తన కళ్ళమును బాగా శుభ్రము చేసి ఆ కొట్టులో గోధుమలు పోసి ఆరిన అగ్నితో పొట్టు కాల్చివే అందరితో చెప్పాను. He will burn with unquenchable fire. ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయనని అందరితో చెప్పాను. Shall we say, may the unwanted things of our lives be burnt by unquenchable fire. ఈ ఆరని అగ్ని ద్వారా మా జీవితంలో ఉన్న ప్రతి పనికిరాని వస్తువులు కాల్చివేయబడును గాక. Hallelujah. 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 Shall we say, may the Lord God Almighty burn all the unwanted things by the unquenchable fire of the Holy Spirit. సర్వశక్తి, మనందరూ చెప్దామా, సర్వశక్తి కలిగిన దేవుడు నా జీవితంలో పనికిరాని అన్ని వస్తువుల్ని ఆరిన అగ్నితో కాల్చివేయును గాక. Hallelujah. Hallelujah. Then you're going to be purified. అప్పుడు మనము శుద్ధి చేయబడతాం. You're going to be refined. అప్పుడు మనము శుద్ధి చేయబడతాం ప్రియులారా. And in the New Testament, కొత్త నిబంధనలో, in the Acts of Apostles, అపోస్తల కార్యములలో chapter 2, 2వ అధ్యాయము verse number 3 and 4, 2వ అధ్యాయం 3-4 వచనాలు, there we see the tongues of fire. అక్కడ మనము అగ్ని నాలుకలు చూస్తాం ప్రియులారా.
Now we are focusing on the fire of God. ఇప్పుడు మనం దేవుని అగ్ని మీద మనం చూస్తూ ఉన్నాం, దృష్టి ఉంచాము. Verse number 3 and 4. 3-4 వచనాలు చూసినట్లయితే, there appeared to them the divided tongues as of fire, and one sat upon each of them. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. And they were all filled with the Holy Spirit and began to speak in other tongues as the Spirit gave utterances. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. Hallelujah. Hallelujah. May you carry the fire of may you carry the fire of the Holy Spirit upon your life. దేవుని పరిశుద్ధాత్మ అగ్ని మీ మీద ఉండును గాక. May you be able to pray in the tongues by the power of the Holy Spirit. దేవుడు అనుగ్రహించి వాక్శక్తి ద్వారా మీరు అన్య భాషల్లో మాట్లాడుదురు గాక. Shall we desire that may I be baptized in the Holy Spirit of God? మనం అలా ఆశపడదామా, ప్రభువా నన్ను పరిశుద్ధాత్మలో నాకు బాప్తిజం ఇవ్వండి అని. May I be filled by the Holy Spirit of God. అయ్యా నేను పరిశుద్ధాత్మ ద్వారా నింపబడాలని ప్రార్థన చేస్తాను. May I be able to carry the fire of God. నీ అగ్ని నేను మోసుకునేవాడుగా ప్రార్థన చేద్దాం ప్రియులారా. You and I need to carry the fire of God at all times. మీరు నేను దేవుని అగ్నిని అన్ని వేళలో మనం మోయవలసిన వారమే ఉన్నాం. Why this fire is important? ఎందుకు ఈ అగ్ని చాలా ప్రాముఖ్యమైంది? When you look at the wise virgins, మీరు అక్కడ బుద్ధి కలిగిన కన్యకలు మీరు చూసినట్లయితే, they were foolish virgins and wise virgins. ఆ బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు ఉన్నారు. Now we are living in the end time. ఇప్పుడు మనము అంత్యకాలంలో ఉన్నాము. You and I need to be like wise virgins. మనం అక్కడ బుద్ధి కలిగిన స్త్రీలాగా ఉండాలి. Your lamp should be filled with the oil of the Holy Spirit. మీ దీపములు పరిశుద్ధాత్మ అనే ఆ నూనెతో నింపబడి ఉండాలి. How can you receive the Holy Spirit? పరిశుద్ధాత్మను ఎలా పొందగలరు? By praying at all times, seeking His face. మనం ప్రార్థన చేస్తూ ఆయన ముఖమును వెతికినప్పుడు పరిశుద్ధాత్ముడు మన మీదకి వస్తాడు. Humility, go to the presence of God. మనం తగ్గించుకొని దేవుని సన్నిధికి వస్తే, Father, fill my lamp with the Holy Spirit. అయ్యా నా దీపమును పరిశుద్ధాత్మతో నింపండి అని ప్రార్థన చేస్తే, and that lamp will start glowing with the fire of God. ఆ దీపము దేదీప్యమానంగా వెలిగిపోతుంది. Your lamp should be burning with the fire. నీ దీపము దేవుని అగ్ని ద్వారా నింపబడాలి. Even when the coming of the Lord is there, your lamp should be burning. ఇదిగో దేవుడు అతి త్వరలో రాబోతున్నాడు, అందుకే మన దీపము వెలుగుతూ ఉండాలి. Burning with the fire of God. ఆ దేవుని అగ్నితో వెలిగిపోతూ ఉండాలి. May you burn with the fire of God. దేవుని అగ్నితో మీరు వెలిగిపోదురుగాక. May you carry your lamps with the oil of the power of the Holy Spirit. మీ దీపములని పరిశుద్ధాత్మ శక్తితో మోయుదురుగాక. Hallelujah. Hallelujah. May you wear the garments of righteousness of God. దేవుని నీతి వస్త్రం మీరు తొడుగుకొందురుగాక. When you are being washed by the blood of Jesus Christ. Blood of Jesus Christ. దేవుని రక్తంతో, యేసుక్రీస్తు రక్తంతో మీరు కడగబడుదురుగాక. By faith in Jesus. విశ్వాసము ద్వారా. Then you will have the garments of righteousness. అప్పుడు మీకు నీతి వస్త్రం తొలగించబడతాయి. Two things are important. రెండు విషయాలు చాలా ప్రాముఖ్యమైనది. Lamp should be filled with the Holy Spirit. మన దీపము పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి ఉండాలి. And we should have the garments of righteousness. మనకు నీతి వస్త్రము ఉండాలి. Then you are ready to meet the Lord Jesus. అప్పుడు యేసుక్రీస్తుని కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. You and I will be ready to meet the Lord Jesus. మన యేసుక్రీస్తుని కలుసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. The only way to meet Jesus, your lamp should be filled with the oil. యేసుక్రీస్తుని కలుసుకోవాలంటే ఒకటే మార్గము, మన దీపము వెలుగుతూ ఉండాలి. Fire should be, and your lamp should be with the fire blazing for God. అప్పుడు మీ దీపము పరిశుద్ధాత్మ అగ్నితో వెలిగిపోతూ ఉండాలి. Hallelujah. 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 And I'm going to conclude with few more things. కొన్ని విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. And when you look at Moses' life, మీరు మోషే జీవితాన్ని చూసినప్పుడు, in Exodus chapter 3 verse number 2 and 6, నిర్గమకాండము 3వ అధ్యాయము 6వ now God is speaking to Moses. దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు through the burning bush. మండుచున్న పొద నుంచి దేవుడు మాట్లాడుతూ. Exodus chapter 3 verse number 2, నిర్గమకాండం 3వ అధ్యాయం 2వ వచనము, ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. Hallelujah. 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 So God speaks to you through the burning bush to Moses. God speaks to Moses through burning bush. దేవుడు మోషేతో మండుచున్న పొద ద్వారా మాట్లాడాడు. And you should be able to hear
God's voice. మనము దేవుని స్వరం వినవలసిన వారము Through the flames of fire of the Holy Spirit. ఆ పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా వినాలి. You need to hear the voice of God. మనము దేవుని స్వరం వినాలి. Now turn with me to Zechariah chapter 13 verse number 9 and then we'll close. జకరియా గ్రంథము 13వ అధ్యాయము 13 verse number 9. జకరియా 13వ అధ్యాయము 9వ వచనం. Yeah. Zechariah chapter 13 verse number 9. జకరియా 13వ అధ్యాయం 9వ వచనము. ఆ మూడవ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరిచినట్లు శుద్ధిపరుతును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొర్ర పెట్టగా నేను వారి మొరను ఆలకింతును. మీరు నా జనులని చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. What is God doing there? He is refining the gold. He is refining us through fire. అక్కడ దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? బంగారంను శోధించి శుద్ధి చేసినట్లు దేవుడు మనల్ని శుద్ధిపరుస్తూ ఉన్నాడు, శుద్ధి చేస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Once you have been sanctified and purified, మనం ఒక్కసారి శుద్ధి చేయబడిన తర్వాత, కడగబడిన తర్వాత, and you will come as pure as gold. మనం బంగారములాగా శోధించబడి బయటకు వస్తాం. You will become pure as gold. మనం బంగారంలాగా శుద్ధులుగా మారుతాం ప్రియులారా. Have you seen gold bars, a small bar? It will write 99.9. గోల్డ్ మీద మీరు చూసారు, గోల్డ్ బార్స్ మీద అక్కడ రాసి ఉంటారు 99.9 అని. Silver bar you will see 99.9. సిల్వర్ బార్ మీద 99.9 అని రాసి ఉంటారు, చూసారా? Amen. ఆమేన్. Have you seen gold bar? మీరు ఎప్పుడైనా చూసారా గోల్డ్ బార్ ని చూసారా? చిన్నది, small ones will be there. It will say 99.9. ఆ బార్ మీద రాసి ఉంటారు 99.9 and they will put a seal. అక్కడ సీల్ వేస్తారు దాని మీద. Oh, this is 99.9. ఇది 99.9 అని రాస్తారు. The Bible says you will be refined as pure as gold. మీరు ఆ బంగారములాగా శుద్ధి చేయబడుతున్న వాక్యం It is not 99.9. అది 99.9 కాదు. You will be 100% pure as gold. మీరు 100% ప్యూర్ గా ఉంటారు. Hallelujah. 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 When you submit yourself to the Lord, మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకున్నప్పుడు, and then the God will purify us. అప్పుడు దేవుడు మనల్ని శుద్ధి చేస్తాడు. He is our sanctifier. ఆయన మనల్ని శుద్ధి చేసే దేవుడు. He will purify us. ఆయన మనల్ని కడిగి శుద్ధి చేస్తాడు. And that is why he says, I am going to purify you. అందుకే దేవుడు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని శుద్ధి చేస్తాను అని. Once you have been purified, ఒక్కసారి మనం శుద్ధి చేయబడిన తర్వాత you become cleansed. మనము కడగబడతాం. Hallelujah. Hallelujah. And you have been tested like gold. మీరు బంగారములాగా శోధించబడ్డారు. Once you have been tested, ఒకసారి మీరు శోధించబడిన తర్వాత, then you will call out on his name. అప్పుడు మీరు ఆయన నామమును బట్టి మొరపెట్టగా I will answer you. ఆయన మీ మొరను ఆలకిస్తాడు. Hallelujah. Hallelujah. He will answer us. ఆయన మనకు ఉత్తరం దయచేసే దేవుడు. And God says, this is my people. అప్పుడు దేవుడు చెప్తాడు, వీరు నా జనులు అని చెప్తాడు. Each one will say, Lord is my God. ప్రతి ఒక్కరు చెప్తారు, దేవుడు నా యెహోవా నా దేవుడు అని. When the purification process is going on, శుద్ధి చేసే కార్యక్రమం జరుగుతున్నప్పుడు, it is going to burn. అది కాల్చేస్తుంది. Amen. ఆమేన్. We don't like things to be burned. కాలిపోవడం ఎవరికి ఇష్టం ఉండదు కదండి. But God is going to burn unwanted things out of our life. దేవుడు పనికిరాని విషయాలను మన జీవితంలో కాల్చేస్తాడు. That is why you will come as pure as gold. అందుకే బంగారంలోగా శోధింపబడి సువర్ణముగా శుద్ధినిగా మీరు బయటకు వస్తారు. Amen. ఆమేన్. So you and I need to be purified and sanctified. మనము కడగబడి శుద్ధి చేయబడవలసి ఉన్నాం. Every day ask the Lord. ప్రతిరోజు దేవుని అడగండి, Sanctify me, O God. అయ్యా నన్ను శుద్ధి చేయండి. Purify me, O God. నన్ను కడగండి ప్రభువా, శుద్ధి చేయండి. Cleanse me by your blood. నీ రక్తంతో నన్ను కడిగి శుద్ధి చేయండి. Wash me by your blood. నీ రక్తంతో నన్ను కడగండి. Lord, sanctify me through your word, O God. నీ వాక్యంతో నన్ను శుద్ధులుగా చేయండి. John 17:17 it says, యోహాను 17:17 ఇలా సెలవిస్తుంది, the word of the Lord will sanctify us. దేవుని వాక్యం మనల్ని శుద్ధి చేస్తుందని. 1 Peter chapter 1 verse number 2 says, మొదటి పేతురు verse number 1 chapter 1 verse number 2 says, 1వ అధ్యాయము 2వ వచనం సెలవిస్తుంది, the Holy Spirit of God will sanctify us. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని శుద్ధులుగా చేస్తారని. Another way of sanctification comes from the glory of God. ఇంకొక రకమైన శుద్ధీకరణ దేవుని మహిమ ద్వారా వస్తుంది. Hallelujah. Hallelujah. Sanctification comes from the fire of God. శుద్ధీకరణ దేవుని అగ్నితో వస్తుంది. So every day you need to ask, sanctify me by your blood, O God.
ప్రతిరోజు మనం అడగాలి, ప్రభువా నీ రక్తంతో నన్ను శుద్ధి చేయండి. Shall we say, sanctify me by your precious blood, O God? మనం చెప్దామా, ప్రభువా నీ అమూల్యమైన రక్తంతో నన్ను శుద్ధి చేయండి అని? Shall we say, మనం చెప్దామా, sanctify me by your blood? నీ రక్తంతో నన్ను కడగండి ప్రభువా. Sanctify me through your word. నీ వాక్యంతో నన్ను కడగండి. Amen. Sanctify me through your glory, O God. నీ మహిమతో నన్ను కడగండి ప్రభువా. Sanctify me through your Holy Spirit, O God. నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను కడగండి. Sanctify me through the fire of God. నీ అగ్నితో నన్ను కడగండి ప్రభువా. And then you become purified. అని అప్పుడు మీరు శుద్ధులుగా చేయబడతారు. Hallelujah. హల్లెలూయా. And one more thing I will conclude here, Isaiah chapter 11 verse number 2. ఒక విషయం చెప్పి నేను ముగించేస్తాను. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనము. Isaiah chapter 11 verse number 2. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనము. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. Hallelujah. హల్లెలూయా. How many of you have seen the menorah or the the lampstand of God? దేవుని దీపస్తంభం ఎవరైనా చూసారా? I don't see the lampstand here. ఇక్కడ లేదు మెనోరా, దేవుని దీపస్తంభము. Yeah, the seven lamps are there. 7 దీపములు ఉంటాయి దానికి, ఒక స్టాండ్ కి ఇట్లా. But we have only one Holy Spirit of God. మనకు ఒకటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. There are 7 spirits working through the Holy Spirit of God. 7 ఆత్మలు దేవుని పరిశుద్ధాత్మ ద్వారా పనిచేస్తూ ఉన్నాయి. You and I need to ask the Lord. మనం దేవుని అడగాలి, God give me the spirit of wisdom. అయ్యా నీ జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మ నాకు దయచేయండి. Everybody needs wisdom. అందరికీ జ్ఞాన వివేకములు కావాలి. Yes or no? అవునా కాదండి? In any job or any profession, ఏ ఉద్యోగంలోనే సరే, ఏ పనిలోనే సరే, anything that you want to achieve in your life, you need the wisdom of God. మీ జీవితంలో ఏది సాధించాలన్నా దేవుని జ్ఞానం కావాలి. You want to buy a land, you need to ask the wisdom of God. ఒక భూమి కొనుక్కోవాలంటే దేవుని జ్ఞానం కావాలి. You also need the spirit of knowledge. నీకు అలాగే జ్ఞాన వివేకం కలిగించే ఆత్మ కూడా కావాలి. Look at any businesses that are running in this whole world. ఈ ప్రపంచంలో ఏ వ్యాపారాన్ని చూడండి, it requires knowledge. అక్కడ జ్ఞానం కావాలి. It requires understanding. వివేకము కావాలి. It requires wisdom. అక్కడ తెలివి కావాలి. It requires a counsel. అక్కడ కౌన్సిల్ ಅಂದ್ರೆ counsel from wisdom. ఆలోచనకర్తలు, కౌన్సిలింగ్. యా. So you need all of the 7 spirits of God to work through. The spirits of God is needed to work in any business. ఈ 7 ఆత్మలు కావాలి మనము ఏ వ్యాపారంలో పని చేయాలన్నా కూడా. If you are doing a business, ఒక వ్యాపారం చేస్తా ఉంటే, you need wisdom of God. దేవుని జ్ఞానం కావాలి. You need knowledge of God. దేవుని వివేకం ఆత్మ కావాలి. Amen. You need the understanding of God. ఆ దేవుని ఆలోచన మీకు కావాలి. You need the counsel of God. దేవుని ఆలోచన మీకు కావాలి. Amen. You need the spirit of might to withstand the enemy. దేవుని బలములకు ఆధారముగా ఆత్మ మీకు కావాలి. The 7 spirits of God will work through you. ఈ 7 ఆత్మలు మీ ద్వారా పని చేస్తాయి. That lamp is going to burn by the holy fire of God. ఆ దీపము పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా వెలిగిపోతూ ఉంటుంది. You and I need to be burning for God. మీరు నేను దేవుని కోసం వెలిగిపోతూ ఉండాలి. In Revelation it says, ప్రకటన గ్రంథంలో రాయబడింది, you are neither cold nor hot. మీరు చల్లగాను వెచ్చగాను లేకుండా you become lukewarm. మీరు నిలువెచ్చగా అయిపోయారని. But God is expecting us. దేవుడు మనల్ని మన ద్వారా దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. That you need to be in the fire of the Almighty God. దేవుని కోసం వెలిగిపోతూ ఉండాలి అగ్నితో. Hallelujah. Hallelujah. Shall we stand up to our feet and ask the Lord? మనందరం ఒకసారి లేచి నిలబడదామా? May your fire speak to me through your holy fire. మనందరం లేచి నిలబడదాం ప్రియులారా. అయ్యా నీ అగ్ని ద్వారా నాతో మాట్లాడండి. Lord Almighty, guide me through your holy fire. అయ్యా నీ వాక్యం నీ అగ్ని ద్వారా నన్ను నడిపించండి అని ప్రార్థన చేయండి. Lord, lead me, O God. నన్ను నడిపించండి ప్రభువా. Fill me, O God. నన్ను నింపండి ప్రభువా. Fill me with the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపండి. Shall we all lift up our hands and ask the Lord? మనమందరం మన చేతుల పైకెత్తి దేవుని అడుగుదామా? As Pranit is going to lead us in worship, ask the Lord, fill me, O God. మనం ఆరాధన చేస్తూ ఉండగా అందరూ కలిసి 2 చేతుల పైకెత్తి Hallelujah. 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 Start worshiping God. Ask the Lord, fill me, O God. అందరూ కలిసి అడగండి దేవుని ప్రభువా. Hallelujah. హలో నన్ను నింపండి ప్రభువా అని అడగండి ప్రియులారా. If you are already filled in the Holy Spirit, pray in unknown tongues. ఒకవేళ మీకు అప్పుడే పరిశుద్ధాత్మ నింపుదల ఉంటే అందరూ అన్య భాషలో మాట్లాడండి. Thank you Jesus. Hallelujah. Thank you Jesus.
ఆయన ప్రసన్నత మన మధ్యలో ఉంది ప్రియులారా. ఆయన ప్రసన్నత మన మధ్యలో ఉంది. అందరూ కలిసి రెండు చేతుల పైకి తడుదాం. పవిత్రాత్మనే పవిత్రాత్మనే పరిశుద్ధ దేవరాత్మనే పవిత్రాత్మనే పవిత్రాత్మనే పరిశుద్ధ ದೇವರಾತ್ಮನೇ ನಮ್ಮೊಳಗೆ ವಾಸಿಸುವ ಪವಿತ್ರಾತ್ಮನೇ ಈ ದಿನ ನಿಂಚಿತ್ತದಂತೆ ನಡೆಸಬೇಕ ನಮ್ಮೊಳಗೆ ವಾಸಿಸುವ పవిత్రాత్మನೇ ఈ దిన నుంచి అందరూ కలిసి పాడదామా? రెండు చేతుల పైకి ఎత్తి పవిత్రాత్మనే పవిత్రాత్మనే పరిశుద్ధ దేవరాత్మనే పవిత్రాత్మనే 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 పరిశుద్ధ దేవరాత్మనే పవిత్రాత్మనే పవిత్రాత్మనే పరిశుద్ధ దేవరాత్మనే ಹೇಗೆ ನಾನು ಪ್ರಾರ್ಥಿಸಲಿ ಏನೆಂದು ಪ್ರಾರ್ಥಿಸಲಿ ಕಲಿಸಿಕೊಡಿ ಪವಿತ್ರಾತ್ಮನೇ ಹೇಗೆ ನಾನು ಪ್ರಾರ್ಥಿಸಲಿ ಏನೆಂದು ಪ್ರಾರ್ಥಿಸಲಿ ಕಲಿಸಿಕೊಡಿ ಪವಿತ್ರಾತ್ಮನೇ ವೇದವಚನ ಅರಿತುಕೊಂಡು ಗೂಢಾರ್ಥ ತಿಳಿಯಲು ಬೆಳಕನ್ನು ನೀಡಿ ಆತ್ಮನೇ ವೇದವಚನ ಅರಿತುಕೊಂಡು ಗೂಢಾರ್ಥ ತಿಳಿಯಲು ಬೆಳಕನ್ನು ನೀಡಿ ಆತ್ಮನೇ ಪವಿತ್ರಾತ್ಮನೇ ಪವಿತ್ರಾತ್ಮನೇ ಪರಿಶುದ್ಧ ದೇವರಾತ್ಮನೇ ಪವಿತ್ರಾತ್ಮನೇ ಪವಿತ್ರಾತ್ಮನೇ ಪರಿಶುದ್ಧ ದೇವರಾತ್ಮನೇ ಆರಾಧನೆ
గయ్యా. God's presence is here in our midst. దేవుని ప్రసన్నత మన మధ్యలో ఉన్నది. You can ask him right now wherever you are. మీరు ఎక్కడ ఉంటే అక్కడ దేవుని అడగండి ఒక్కసారి. Hallelujah. Hallelujah. God's presence is here right now. దేవుని ప్రసన్నత మన మధ్యలో ఉంది. Ask him, if you are sick, lay your hands on the sick part of your body. He is going to heal you right now. ఒకవేళ మీకు అనారోగ్యం ఉంటే, మీకు ఏ స్థలంలో అనారోగ్యం ఉందో మీ శరీరం మీద చేపెట్టి ప్రార్థన చేయండి ప్రియులారా. ఈ క్షణమే దేవుడు మిమ్మల్ని ముట్టి స్వస్థపరుస్తాడు. Ask him, దేవుని అడగండి. Any need, ask him right now. ఏ కొరతైనా సరే దేవుని అడగండి ఈ క్షణమే. Right now. ఈ క్షణం అడగండి. Oh hallelujah. Hallelujah. Ask him in his holy name. ఈ క్షణమే దేవుని అడగండి ప్రియులారా, నామమును బట్టి అడగండి. Heavenly Father, provide everything that they need. Your children are gone. పరలోకపు తండ్రి వీరికున్న ప్రతి అవసరం తీర్చండి. By the stripes of Lord Jesus Christ be healed. యేసుక్రీస్తు పొందిన గాయముల చేత మీరు స్వస్థపడుదురుగాక. Be healed by the stripes of Jesus. ఈ క్షణమే స్వస్థపరచబడుదురుగాక. Be healed. ఈ క్షణమే స్వస్థపరచబడండి. ఈ క్షణమే స్వస్థత. Release your power. అయ్యా నీ శక్తిని Release your power. నీ శక్తిని విడుదల చేయండి. Break every chains of the enemy. ప్రతి సంఖ్యలు తెగిపోవాలి ప్రభువా. Every witchcraft, sorcery, black magic be bound and be destroyed in Jesus name. ప్రతి మాట మంత్రపు శక్తులు యేసు నామములో తెంచివేయబడును గాక. Oh hallelujah, hallelujah, hallelujah. Thank you Jesus. Thank you Lord. Heavenly Father, we thank you. పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. I hear God saying, Beheradi Ashma. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. Belahuni adi ashalim ebarahdim asmanahudi ashma. Planar gemehen avanahdim smahuraha dehshma. Lemanohdi avanahshem zorum ferahim ashma. Elvehelin elvehelin mahadi rom yashma. Ebanahdim Herum ahel mahadish Zahimahastaravaha. Thank you, Jesus. The Lord is going to provide you a big church. Kula Mahadiyaron Ishma. దేవుడు ఒక నూతన సంఘాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. ఒక నూతన మందిరం దేవుడు ఇవ్వబోతున్నాడు. Leherin Abarahadi. ఒక పెద్ద సంఘం దేవుడు ఇవ్వబోతున్నాడు. I see a church being a big church, not this place. A big church is coming. ఈ స్థలం కాదు, ఒక కొత్త స్థలం నేను చూస్తూ ఉన్నాను. The Lord is going to provide you. దేవుడే మీకు సమకూర్చబోతూ ఉన్నాడు. You may think, how is it possible? He is going to provide you. ఎలా సాధ్యమే అనుకుంటున్నారేమో, దేవుడే మీకు సమకూర్చబోతూ ఉన్నాడు. The same thing happened in few places in other countries and in India. ఇదే రీతిలో వేరే స్థలంలో జరిగింది, వేరే దేశాల్లో జరిగింది, ఇండియాలో కూడా జరిగింది ప్రియులారా. When God speaks, దేవుడు మాట్లాడినప్పుడు, when we hear his voice, ఆయన స్వరం విన్నప్పుడు, in those countries God planted the churches. ఆ దేశములలో అక్కడ దేవుడు మందిరాలను స్థాపించాడు. And the Lord provided them. వారికి దేవుడే సమకూర్చాడు. Millions of dollars, millions of rupees God provided them. కావాల్సిన ధనము, కావాల్సిన కోట్ల ధనమంతా వాళ్ళ దేవుడే సమకూర్చాడు. Now I declare and decree, ఇప్పుడు నేను సెలవిస్తూ ఉన్నాను, by the power of his grace, దేవుని శక్తి ద్వారా, కృప ద్వారా, by the power of the Almighty God, సర్వశక్తి దేవుని యొక్క కృప ద్వారా, Lord, let every need be met by this for this church of God. అయ్యా ప్రతి అవసరము తీర్చబడును గాక ఈ సంఘములో. Everything that stands against this church, we break its power. ఈ సంఘానికి విరుద్ధంగా పనిచేస్తున్న ప్రతి అంధకార శక్తులను యేసు నామములో బంధించి లయపరుస్తూ ఉన్నాను. యేసు నామములో, in Jesus name, యేసు నామములో. and I release your mighty presence, O God. అయ్యా నీ ప్రభుని గొప్ప శక్తిని విడుదల చేస్తూ ఉన్నాము. And I declare and I decree, నేను సెలవిస్తూ ఉన్నాను యేసు నామములో, Lord Jesus is the Lord of this church. ఈ సంఘానికి దేవుడే యేసుక్రీస్తు ప్రభువు. Lord Jesus is the Lord of this entire area. ఈ స్థలమంతటికి యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు. Lord Jesus is the Lord of the city of Ballari. ఈ బల్లారి పట్టణానికి యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు. Oh, we give you praise.
అడగండి ప్రియులారా, దేవుని సన్నిధిలో His presence is here. ఆయన సన్నిధి మన మధ్యలో ఉంది. His tangible presence is here. ఆయన సన్నిధి మన మధ్యలో ఉంది ప్రియులారా. Thank you, Jesus. స్తోత్రం. Shall we all honor him with a clap offering to God? సత్యగట్టి చప్పట్లు కొట్టి దేవునికి మనం గౌరవిస్తాము. హల్లెలూయా. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు ప్రభువా, నీ సేవకుని నీ ఆత్మతో అభిషేకించి అద్భుతమైన నీ వాక్య పరిచర్య ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం. మీ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, జీవము కలిగిన యేసు ప్రభువా, పరిశుద్ధుడా, అనేక స్తోత్రాలు. ఇంతవరకు నా ప్రభువా, సంఘ ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉన్నారు. పాటల ద్వారా స్తుతి ఆరాధనలో మీరు మహిమ పొందినారు, నీకు స్తోత్రం. చెప్పబడిన సాక్షులను బట్టి నీకు స్తోత్రం. నీ సేవకుడు ప్రభు మా తండ్రి నీ ఆత్మతో అభిషేకించి ప్రభా నీ పక్షాన్ని నిలబెట్టుకొని సంఘానికి కావలసిన వర్తమానాన్ని మీరు అందించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ సేవకుని వారి కుటుంబాన్ని దీవించండి నాయన. అలాగే నా ప్రభువా, చెప్పబడిన ప్రతి ప్రార్థన విజ్ఞాపనను బట్టి నీకు స్తోత్రం నాయన. అలాగే ఈ రాబోయే వారంలో ఎందరైతే బర్త్డేలు వివాహ దినాలు జరుపుకునబోతున్నారో బిడ్డలందరినీ దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి, చక్కని ఆరోగ్యాన్ని వారికి దయచే దేవానికి స్తోత్రాలు నాయన. ప్రభు ఈ దినం ప్రభు మా తండ్రి నీ మహిమగణ పరిచర్య కొరకు సమర్పించబడిన కానుకను బట్టి నీకు స్తోత్రం. సమర్పించిన బిడ్డలను వారి కుటుంబాలను కూడా మీరు దీవించండి నాయన. ఈ దినం ప్రభు చేరువచ్చిన బిడ్డలందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. పేరు పేరును దీవించండి, వ్యక్తిగతంగా ఆశీర్వదించండి. ఇంకా ఎందరైతే రాలేకపోతే నీకు తెలుసు నాయన, అలాంటి వారిని ప్రభు మీరు దర్శించి మరొక ఆదివారమున మేమందరూ కూడా కలుసుకున్నట్లుగా నీ కృప చూపించు. జరగబోయే 3 ఆరాధనలు కూడా దేవా మీరు తోడుగా నడిపించండి నాయన, నీకు స్తోత్రం. ప్రభా ఇక యూట్యూబ్ ద్వారా ఎందరైతే ఇక వాక్య పరిచర్య వింటున్నారో వారిని వారి కుటుంబాలను కూడా మీరు దీవించు నాయన. తిరిగి మేము మా గృహాలు వెళుతున్నాం. పరిశుద్ధాత్మ దేవని సన్నిధి మాకు తోడుగరానండి. నీ కృపా క్షేమములు మా అందరి వెంట ఉంచి కాపాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మిక సహవాసము చేరివచ్చిన మనందరికీ, మన కుటుంబములకును, మన సంఘమంతటికి, యూట్యూబ్ ద్వారా వాక్య పరిచయ బిడ్డలకును అలాగే సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక, ఆమేన్.